హరే కృష్ణ. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి చర్చిద్దామండి. అదేంటంటే చాలామంది పాలకూర వండుతారు గదా! అందరూ పాలకూర, టమాటా, పాలకూర లేనిది తెలంగాణ, ఆంధ్రాలో అసలు మనకు అసలు ప్రతి ఫంక్షన్ కావచ్చు, బర్త్‌డే పార్టీస్ ఇంకా రోజు పాలక్ పన్నీరు ఇట్లా మీకు చాలా పాలకూర అంటే బాగా ఇష్టం గదా! కానీ యాక్చువల్‌గా పాలకూరలో చాలా రకాలైనటువంటి ఖనిజ లవణాలంటారు. మనకు రోజు ఎసెన్షియల్‌గా మినరల్స్ అంటాం కదా! సూపర్ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ ఉప్పు ఎక్కువ ఉంటది గదండీ! అందులో మెయిన్ పొటాషియం అండ్ సోడియం కాంటెంట్ ఎక్కువ. సో, అందుకే బీపీ ఉన్నవాళ్ళు కొంచెం పాలకూరను ఎక్కువగా అంటే తినకుండా అంటే బాగా డీప్ ఫ్రైగా చేసి తినకండి. ఎందుకంటే బాగా సాల్ట్ కాన్సంట్రేషన్ ఎక్కువవుతుంది. రెండోదేంటంటే మెయిన్ కిడ్నీ ట్రబుల్ ఉన్నవాళ్ళు, సీరమ్ క్రియాటినైన్ ఉన్నవాళ్ళు మాక్సిమం తగ్గించి తినండి. ఎందుకంటే అందులో బాగా సాల్ట్స్ ఉంటాయి. పాలకూరను మాత్రం మనము రోజు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలంటే బేసికల్‌గా మన యొక్క భారతదేశంలో ఐరన్ తోటి అంటే ఇనుముతోటి కడాయిలుండే ఒకప్పుడు. ఇనుముతోటి గిన్నెలు గాని, కడాయిలుండే మనం వంట చేసేది. రోజు ఏదో రకమైనటువంటి ఆహార పదార్థం మనం మెయిన్ ఐరన్‌తో కూడినటువంటి ఆహార పదార్థాలు తినేదనమాట. ఎందుకంటే అందులో ఆ బాణాలి లేదా బాండి ఇవన్నీ పోయినాయి. ఇంకా ఒకప్పుడేమో క్యాస్ట్ ఐరన్ గూడా ఉండే. పోత ఇనుము అంటాం చూడండి. దుక్క ఇనుము ఆర్ పోత ఇనుము అంటాం. ఇవి పోయినాయి కదా! సమస్య ఏమైతుందంటే భారతదేశం మొత్తం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంది. సో, మీరు ఆశ్చర్యపోతారు. నేను చాలా అన్ని కేర్ అదేం లేదండి. మాక్సిమం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంది. ఇంకెక్కువ ఎస్పెషల్లీ మెయిన్ ప్రాబ్లమ్ ఆడవాళ్ళకు. ఆడవాళ్ళకైతే అసలు మాక్సిమం వాళ్ళు పట్టించుకోవట్ల. ఎంత డబ్బులున్నోళ్ళు కూడా బాగా సంపాదించేటోళ్ళు కూడా కనీసం ఐరన్ డెఫిషియన్సీని వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాన్ని ఎలా రీప్లేస్ చేయాలో అర్థం కావట్ల. అయితే ఐరన్‌కు చాలా సమస్యలున్నాయి. ఏంటంటే ఐరను మాలిక్యూలు మామూలుగా చిలుము అంటారు గదా! ఆ చిలుము మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చిలుము. సో, అది లేదిప్పుడు. ఆ చిలుములో ఇప్పుడు ఫెర్రస్ ఫ్యూమిరేట్, ఫెర్రిక్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఇట్లా ఎన్నో రకాల ఫార్మ్స్‌లో ఉంటదండి. మనకు పాలకూరలో వచ్చేటువంటి ఐరన్ కూడా మన బాడీ అబ్జార్బ్ చేయదు. ఎందుకంటే పీల్చుకోదు. సో, దానికి ఒక చిన్న హ్యాక్ ఉందండి. ఆ హ్యాక్ అంటే ఒక చిన్న చిట్కా ఉంది. పాలకూరలో నిమ్మరసం పిండితే అందులో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ అంటే విటమిన్ సి ఇమ్మీడియేట్‌లీ పాలకూరలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, ఐరన్ మాలిక్యూల్‌ని విడగొట్టి మనకు అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తుందండి. వెరీ సింపుల్. ఎవరైనా కూడా పాలకూర వండినప్పుడు ఖచ్చితంగా పైనుంచి కొంచెం నిమ్మరసం పిండుకుంటే మరీ బాగా ఉడికేటప్పుడు కాదండి. జస్ట్ దింపేటప్పుడు. ఎందుకంటే నిమ్మరసం కూడా బాగా వేడి చేస్తే విటమిన్ సి పోతది గదా! మీ అందరికి తెలుసు. విటమిన్ సి ఎప్పుడు కూడా వేడి చెయ్యకూడదు. వేడి చేస్తే విటమిన్ సి యొక్క లక్షణాలు ఉండనే ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలి పాలకూర మనం వడ్డించుకున్నాక ప్లేట్‌లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే ఆ పాలకూరలో ఉన్నటువంటి ఐరన్ మాలిక్యూల్ అద్భుతంగా మన శరీరానికి వంట పడుతుంది. సో, ఈ విషయం ఎవ్వరు అంటే మర్చిపోకుండా పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ ఎవ్వరికైనా కూడా ఈ యొక్క నిమ్మరసం చేర్చడం మాత్రం మర్చిపోకండి. హరే కృష్ణ.